ఈరోజు స్నాప్ అండ్ కుక్లో ఎంతో రుచికరమైన రొయ్యల కర్రీ తయారు విధానం చూసుకుందామండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆ తర్వాత మంచిగా కడిగి ఉంచుకున్న 1/2 కేజీ రొయ్యలను వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. అర స్పూను పసుపు, అర చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు రొయ్యలలో నుంచి వాటర్ బయటికి వచ్చాక, నీళ్లు బయటికి వచ్చాక బాగా ఉడికిన తర్వాత రొయ్యలు బాగా ఉడికిన తర్వాత పక్కన తీసి పెట్టాలి. ఇంకొక కడాయి పొయ్యి మీద పెట్టుకొని 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక దాంట్లో 2 లవంగాలు, 2 ఇలాచీలు, 2 చెక్క ముక్కలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి మంచి వాసన వచ్చిన తర్వాత దాంట్లోకి మీడియం సైజు ఉల్లిపాయలను 4 సన్నగా తరిగి వేసుకోవాలి. కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయలు మెత్తబడడానికి. ఆ తర్వాత 4 పచ్చిమిర్చీలను మనము ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. చీలు వేసి ఈ విధంగా మనం కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలపాలి. పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి. డ్రై మసాలాలు 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ మిరియాల పొడిని వేసి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ కూడా. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. గరిటెతో మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు కడిగి ఉంచుకున్న కరివేపాకు ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అర కప్పు నీళ్ళని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో బాగా కలిపిన తర్వాత దాంట్లోకి ఉప్పు సరిపోయిందా లేదా రుచి చూసుకొని ఉప్పును వేసుకొని టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రొయ్యల కూర చిక్కబడేంత వరకు, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో మనము ఉడికించుకోవాలి.
ఒక్కసారి గరిటెతో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా తయారవుతుందండి కర్రీ. కావాలంటే మీరు ఇంకా కొంచెం గ్రేవీ పెట్టుకోవచ్చు. అందులోకి 2 నుంచి 3 చీలి వేసిన పచ్చిమిర్చీలను యాడ్ చేస్తున్నాను. చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. డెలిషియస్ ప్రాన్ కర్రీ, రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి, రోటీలోకి ఈ రొయ్యల కూర చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.